చరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నూతన సంవత్సరంలో ఈ మొదటి పునరుద్ధాన దినంలో మనం దేవుని సంధానికి వచ్చాం. మరి నూతన సంవత్సరంలో మీ నూతన తీర్మానాలు, మీ నూతన అభిప్రాయాలు, మీ నూతనమైనటువంటి దేవునితో వడంబడిక ఏంటి అని చేసుకున్నారా? రొటీన్ గా ఆదివారమే కదండి గుడికి వచ్చాం, వెళ్తాం. 1వ తారీఖు సంవత్సరాలు మారుతాయి, క్యాలెండర్ మారుతి. కొత్త క్యాలెండర్ మా ఇంట్లో తగిలిచ్చాం, కొత్త బట్టలు వేసుకుని పండుగ రోజు ప్రార్థనకు వచ్చాం. నూతన సంవత్సరంలో ఒక నూతనమైన తీర్మానం నీ హృదయంలో పుట్టాలి. నూతనమైన స్వభావాన్ని నీవు ధరించుకోవాలి. నూతనమైన ఆత్మతో నీవు నింపబడాలి. మన ప్రాచీన స్వభావం తొలగిపోయి నూతన అభిషేకం మన మీద నిలిచి ఉన్నట్లు మనం ప్రభు యొక్క చిత్తానికి బద్ధులమై నడుచుకోవాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని లేఖనాలు చూసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనలో నూతనత్వాన్ని ఆశిస్తున్నటువంటి వాడు. ఆయన మన ప్రాచీన స్వభావాన్ని అంతటిని కూడా విడిచిపెట్టమని కోరుతున్నవాడు ఆయన. అందుకోసం మన ప్రాచీన స్వభావాన్ని అంతటినీ విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకుని ఒక నూతనమైన తీర్మానంతో వెళ్తే నూతనమైన ఆశీర్వాదాలు అనుదినం కూడా మీకు కలుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు ఏం కోరుకుంటామంటే నాకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలని. నీవు ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో నువ్వు నూతన పరచబడవలసిందే. ఎప్పుడైతే నూతన పరచబడతావో అప్పుడు నూతనమైన దీవెనలు నీకు కలుగుతాయి. ఆ నూతనమైన దీవెనలు కలగటానికి నీకు నూతన హృదయాన్ని నీవు ధరించుకోవడానికి నీవు సంసిద్ధత కలిగి ఉండాలి. కొన్ని మనలో ఉన్నటువంటి వాటిని తొలగించుకుని నూతనమైనటువంటి స్వభావాన్ని పొందడానికి కొంచెం ఇబ్బందే. ఎందుకంటే మనలో పాతుకుపోయినటువంటి ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో అది మనల్ని విడవటానికి, దాన్ని విడిచిపెట్టడానికి మనకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే వాటి నుంచి విడుదల పొందుతామో అప్పుడే గొప్ప ఆశీర్వాదం అనేది నీకు ఎదురవుతుంది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి ఆయన ఏం చెప్పాడు? అబ్రహామును ఆశీర్వదించడానికి తన ప్రత్యక్షతను అగుపరిచిన దేవుడు ఏం చెప్పాడు అబ్రహాము గారితో? నీ స్వజనులను, నీ బంధువులను విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి బయలుదేరన్నాడు. బంధువుల్ని, స్నేహితుని విడిచిపెట్టడం అంత తేలికైన విషయం అందామా? మనలో పాదుకుపోయినటువంటి కొన్ని స్వభావాలను విడిచిపెట్టడం అంత తేలికైన విషయం అందామా అంటే కష్టతరమే. కానీ అందుకే ప్రభు అన్నాడు, నీలో రాతి గుండెను తీసివేసి నీకు మాంస హృదయాన్ని అప్పగిస్తాను. అంటే మన హృదయాలను ప్రభు చేతికి అప్పగించుకున్నప్పుడు ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయాన్ని నేను మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసును కలగచేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతకరమైన దేవుడు! ఎప్పుడు ఈ నూతన మనసు, నూతన హృదయం వారిలో కలుగుతుంది అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వారు వస్తున్నారో అప్పుడు వారిలో కార్యం జరుగుతుంది. అలా జరగాలి అని అంటే మనలో కావాల్సింది ఏంటంటే కీర్తన 25వ కీర్తన 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. నీవు దేవుని ప్రేమించి, దేవుని మందిరాన్ని ప్రేమించి, ఆయన సన్నిధిని ప్రేమించి, ఆయన సన్నిధిని నీవు వెతికినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ రాతి గుండెను తీసివేసి, అంటే నీ శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు అమరిస్తే అప్పుడు ఏం చేస్తామట? ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించినట్లు ఏక మనసు కలిగి నూతనమైన ఏక మనసు కలిగేటువంటి ఒక నూతన హృదయం మనలో ఉద్భవిస్తుంది. ఎప్పుడంటే దేవుని సన్నిధిని ప్రేమించినప్పుడు, దేవుని మందిరాన్ని ప్రేమించినప్పుడు, ఆయన తేజోమహిమ నిలుచు స్థలాన్ని ప్రేమించినప్పుడు ఆయన నిశ్చయంగా ఆయన నీ ఎడల తన కార్యాన్ని జరిగించేవాడు. చూడండి, పేతురు శిష్యులందరూ కూడాను ఆయన ప్రేమించారా? ప్రేమించలేదా? ప్రేమించారు. ప్రేమించిన వీళ్ళు అంతకుముందు ఎలాగుండేదంటే ఆయనతో వారి సహవాసం ఎక్కడైనా ఆయన వెళ్తున్నప్పుడు ఎక్కువగా 3 శిష్యులు ఆయనతో కూడా ఉన్నట్టుగాను, ఆ తర్వాత ఆ 12 మంది శిష్యుల్లో కొందరు వస్తూ పోతున్నటువంటి వారు గాను, మిగిలిన జన సమూహం అక్కడక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టుగా కనబడ్డారు. కానీ ఎప్పుడైతే ప్రభు ఆరోహణమైపోయాడో, ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే యెరూషలేములో కనిపెట్టుకుని
మీరు ఆత్మను పొందుకునే వరకు, ఆదరణకర్త ఆత్మను పొందుకు వరకు యెరూషలేములో కనిపెట్టుకుని ఉండండి అని సెలవిచ్చిన మాట చొప్పున వారందరూ కూడా ఆ మేడగదులు, ఎక్కడైతే యేసుప్రభు వారు అనుదినం వారితో సంభాషిస్తూ వచ్చాడో ఆ మేడగదిలో కూర్చుని ఎన్ని దినాలు? 10 దినాలు. 10 దినాలు మేడగదిలో కూర్చుని ఆయన వాక్కు చొప్పున, ఆయన మాట చొప్పున యెరూషలేములో వేచి ఉండగా వారు దేని కొరకు వేచున్నారంటే ఆయన పంపిస్తానన్న చెప్పిన ఆదరణకర్త ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభువా, నీ ఆత్మను మాకు ఇస్తానన్నావు, యెరూషలేములో నేను వచ్చి ఉండమన్నావు అని చెప్పని ఆయనను ప్రేమించి ఆయన సన్నిధిని ప్రేమించిన వారుగా. ఎందుకంటే క్రొత్త నిబంధన సంఘానికి ఆలయం లేదు. అప్పుడు యేసుప్రభు వారు ఆరోహణమైనప్పుడు ఆలయం ఉందా? లేదు. ధర్మశాస్త్రానుసారమైనటువంటి దేవాలయం ఉంది, కానీ ఆ దేవాలయంలో వీరు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే దేవాలయంలోకి వెళితే, దేవాలయంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించినందుకే కదా క్రీస్తు యేసును సిలువేసింది. దేవాలయంలో ఆయన బోధించినందుకే కదా ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదిగో దోషకుడు, దోషకుడు, ఇదిగో దైవ దోషం చేస్తున్నాడని ఆయన మీద నేరారోపణ మోపారు కదా. అది పాత నిబంధన సంఘం. పాత నిబంధన సంఘానికి ఉన్నటువంటి నియమం ఏంటంటే బలులు అర్పణలతో కూడిన నిబంధన. కానీ క్రొత్త నిబంధన సంఘానికి ఏంటంటే బలులు అర్పణలతో పర్లేదు, కానీ బలులుగా అర్పించవలసింది నీ పెదవులను బలులుగా అర్పించాలి దేవునికి. దేవుని సంఘాల్లో నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఈ క్రొత్త నిబంధన సంఘానికి ధూపవేదిక ఏంటంటే ప్రార్థనా బలిపీఠమే ఒక ధూపవేదిక. ఆయనకు అర్పించే బలులు ఏంటంటే నీ పెదవులే, ఆయనకు అర్పించే స్తుతియాగములే, నీ పెదవులు కూడా నీవు అర్పించే స్తుతియాగములే బలి అర్పణ. ఇటువంటి క్రొత్త నిబంధన సంఘానికి సిలువలతోనూ లేక బొమ్మలతోనూ కూడిన ఆకారాలు కానీ మరొకటి కానీ ఏది లేదు. కానీ నీ హృదయమే ఆయన ఆలయంగా మార్చబడి పరిశుద్ధ సమాజముగా కూడుకున్నట్టు ఒక నివాస స్థానాన్ని దేవుడు ఒక మందిరంగా దాన్ని మార్చాడు. ఇప్పుడు అందువలన వారు అందరూ కూడా ఏక మనసుతో ఏకాత్మతో ఉండునట్లు వారు ఆ మేడగదిలో కూర్చుండగా పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి వాళ్ళని కలగజేసిన కార్యం ఏంటంటే వారందరికీ కూడా ఏకాత్మను కలగజేశాడు. ఎందుకంటే ఆయన ఆత్మ కొరకు కనిపెట్టుకున్నారు కనుక మొట్టమొదటి వారందరిలో కూడా ఏకహృదయాన్ని ఏకాత్మను కలగజేసి ఆపేక్షను కలగజేశాడు దేవుడి ముందు. ఈ ఆపేక్షతో వారి మేడగదిలో కూర్చుండగా వారందరిలో కూడా ఏక మనసు వచ్చింది. ఏక మనసు వచ్చింది కనుక వాళ్ళు ఏం చేశారంటే ఎడతెగక ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎడతెగక ప్రార్థన చేస్తుండగా వారిలో ఏకాత్మ కలిగింది. ఇక ఎవరిలో కూడా ఏ విధమైన భేదాభిప్రాయాలు హెచ్చు తగులేమి కలగల. వారందరూ కూడా ఏకమనసుతో ఏకాత్మతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. అందులో ఎవరెవరు ఉన్నారండి? అందులో ఎవరెవరున్నారు? ఎంతమంది ఉన్నారు ఆ మేడగదిలో? 120 మంది ఉన్నారు. 120 మందిలో వైద్యులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, పన్ను కట్టించుకునే వాళ్ళు. మత్తయి సుంకపు గుత్తదారుడు, లోకా వైద్యుడు, సుంకపు గుత్తదారుడు మత్తయి, వైద్యుడు లోకా, మరి జక్కయ్య ఆయన కూడా సుంకపు గుత్తదారుడే. తర్వాత దీంట్లో జాలర్లు ఉన్నారు. ఇలా రకరకాలైన మనుషులు 120 మంది ఆ మెడగదిలో కూర్చుంటే నేను ఎక్కువ నేను తక్కువ అనే స్వభావం వారిని ఎవరిలో కలగల. అక్కడ ఎవరికి ప్రాధాన్యత లేవు, అందరూ సమానమే. అంటే ఎందుకంటున్నానంటే మాట, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో వారందరిలో కూడా ఏమొచ్చింది? ముందు ఏక మనసు వచ్చింది, ఏకాత్మ వచ్చింది. అందులో భేదాభిప్రాయం లేదు. ఆ 120 మందిలో నేను వైద్యుడిని అని ఆయన లోకా గారు, నేను వైద్యుని కదా, నేను ప్రార్థన నడిపిస్తానులా, నేను సుంకపుదారుడు కదా, నాకు ఇంగ్లీష్ వచ్చు, లేకపోతే రోమా భాష వచ్చు, లేకపోతే నాకు హెబ్రీ భాష వచ్చు అని అనలా. వారి మధ్యలో ఎవరు లేచి నిలబడి వాక్యాన్ని ప్రకటించారండి? ఎవరంటే వాక్యాన్ని బోధించింది? జాలరుడైన పేతురు లేచి వాక్యాన్ని బోధిస్తుంటే దేవుని ఆత్మచేత ఆ 120 మంది అక్కడ కూర్చుని 10 దినాలు ఏకమనసుతో ఏకాత్మతో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగి వచ్చినప్పుడు నాలుగులు విభాగింపబడి వారి మీద వ్రాలితే వారు అన్య భాషలతో మాట్లాడుతుండగా చుట్టుప్రక్కల వారందరూ ఆ మెడగలకు వచ్చి నిలబడి కిక్కిరిసిపోయి ఉంటే జాలరుడైనటువంటి పేతురు గారు లేచి నిలబడి ప్రారంభించాడు ఉపన్యాసాన్ని. ఆయన ఉపన్యాసానికి ఎవరు ఎదురు మాట్లాడలేదు. ఆ ఉపన్యాసాన్ని వింటుండగానే ఆ యెరూషలేములో ఉన్నటువంటి అనేక వేల మంది, 3,000 మంది ఆ మొదటి ప్రసంగానికి రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా ఒక చిన్నవాడు లేచి మాట్లాడటం ప్రారంభిస్తే ఈయనకేం తెలుసు అంట, నీ ఎంతకాలం చూస్తున్నాను సంఘానికి, నా వయసు ఎంత, ఈ పిల్లడి వయసు ఎంత, ఏం వయసు ఎంత, ఏం స్థితి ఎంత, ఏం గతి ఎంత, ఏం గతి నాకు తెలియదా,
కారణం ఏంటి చెప్పండి? ఈ స్వభావ సంబంధమైన మాటలు మనలో కలిగాయి అన్నా, లేకపోతే మనలో అటువంటి భావం ఉంది అని అంటే నేను అంటున్నాను, దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని సంఘానికి వస్తున్నావు కానీ దేవుని ఆత్మ లేని వ్యక్తివే. నీ రాతి గుండె ఇంకా తీసివేయబడలేదు. ఆయన అందుకే అన్నాడు, నీ రాతి గుండె నీ శరీరం అందు, ఇది పైనుండి వచ్చే గుండె కాదు, ఇది నీ శరీరం అందున్న రాతి గుండెను తీసివేసి నీకు మాంసపు గుండెను ఇస్తానని వాగ్దానం చేశాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2021వ సంవత్సరంలో రాతి గుండెలు ఎక్కడెక్కడ ఉన్నాయి తీసి అవతల పారేయండి. ఈ నూతనమైనటువంటి క్రొత్త మనసు, క్రొత్త స్వభావం నీలో పుడితే తప్ప ఆధ్యాత్మికంగా నీ ఎదిగే అనుభవంలోకి నీవు రాలేవు. నువ్వు ఆధ్యాత్మిక ఎదగనంత కాలం నువ్వు మరుగుజ్జు వ్యక్తివే. నీకు ఎన్ని ఐశ్వర్యాలు ఉండొచ్చు, ఎన్ని స్థితిగతులు ఉండొచ్చు, ఎన్ని ఆధిక్యతలు, ఎన్ని ఘనతలు నీకు ఉండొచ్చు, కానీ దేవుని ఆత్మ కలిగిన వాని ఎదుట ఎంత అద్భుతమైన మాటలు పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తుంటే మన శరీరం ఉత్తేజంతో ఉల్లాసంతో నిండిపోద్దంటే, షడ్రక్ అబేద్నెగో మెషాకులు వీళ్ళు ఏ పాటి వాళ్ళు అండి? రాజు ముందు షడ్రక్ అబేద్నెగో మెషాకులు రాజు ముందు ఏ పాటి వాళ్ళు? వీళ్ళు వాళ్ళు ఏమన్నారు? అగ్నిగుండం ఎదురు మండుతుంటే ఏమన్నారు? నెబుకద్నెజరు రాజును పట్టుకుని పేరు పెట్టి పిలిచి, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన ఆవశ్యకత మాకు లేదు. ఏంటండి ఆ సవాలు? ఏంటండి ఆ మాట? ఏంటి ఆ ధైర్యం? ఏంటి ఆ నిబ్రత? అంటే దేవుని శక్తి ముందు లోకం యొక్క శక్తి అంతా శూన్యమే. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని ఆత్మను కలిగి ఉంటామో శాసించగలిగిన కృపను దేవుడు అనుగ్రహింపచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. శాసించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, మొదటి ఆది కాలపు సంఘంలో దైవ సేవకులు రాజులను శాసించారండి, చక్రవర్తులను శాసించారు. మొదటి శతాబ్దపు క్రైస్తవ నాయకులు రాజులను శాసించినటువంటి సందర్భం అది. పాత నిబంధనలు షడ్రక్ అబేద్నెగో మెషాకులు కాదు. క్రీస్తు యేసు వారు ఆరోహణమైన తరువాత పేతురు మీద దేవుని అభిషేకం నిలిచిన తర్వాత పేతురు ఎలాగైతే లేచి నిలబడి మాట్లాడుతుండగా అనేకులు మార్పు నొందారో, ఆ తర్వాత మొదటి క్యాథలిక్ సంఘం ద్వారా ఏర్పడినటువంటి ఉద్భవించినటువంటి ఆ మొదటి ఆధ్యాత్మికమైన గురువులు రాజులను శాసించారు. చరిత్ర చదివితే ఆ చరిత్రలో అర్థమవుతుంది. ఆ తర్వాత అంటే ఆ ఆత్మ సంబంధమైన స్థితిని పోయి రకరకాలుగా ఏర్పడినటువంటి సమాజం, రకరకాలుగా ఏర్పడినటువంటి వ్యక్తులు, వాళ్ళు లోకానికి దాసులైపోయి రాజుకు బానిసలైపోయి రాజు చేత మళించబడ్డారు వాళ్ళు. అందువలన ఇటు దుస్థితి కలిగింది. కానీ సమాజంలో లేకపోతే ఆ మొదటి ఉన్నటువంటి గురువులకు చూసినప్పుడు వారు ఆధ్యాత్మిక చింతన కలిగిన వారైంది, వారు దేవుని ఆత్మచేత నడిపించబడినందువలన రాజులను సైతం శాసించారు. కానీ ఆ తర్వాత వారు తమ ఆత్మను చల్లార్చుకున్నందువలన వారు రాజుల చేత తిప్పబడిన వారుగా మారారు. అందుకే ఈ కడవరి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈ 21వ సంవత్సరంలో నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినా నుండి ఈ 2021వ సంవత్సరంలో నూతన దేవుని యొక్క నూతనమైనటువంటి మాంసపు గుండెను పొంది నూతన ఆత్మతో నేను నింపబడాలని కోరుకునే వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, ఈ 26వ కీర్తనలో చెప్పినట్లుగా దేవుని నివాస మందిరమును ఆయన తేజో మహిమను చూడవలనని ఆశ కలిగిన వారిగా ఆయనలో నిలవండి. ఆయన మందిరం పట్ల ప్రేమ కలిగి ఉండండి, ఆయన మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండండి, ఆయన మందిరం పట్ల భయభక్తులు కలిగి ఉండండి. అయితే దేవుని మందిరం పట్ల భయభక్తులు కలిగి దేవుని ప్రేమించేవారిగా ఉండాలంటే ఈ 26వ కీర్తనలో 4వ చరణంలో 4-5 చరణాలు చక్కని మాట చెప్పబడతా ఉంది. కీర్తన 26:4-5 చరణాలు. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో నేను పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనులైనటువంటి మనుషులతో కానీ పనికి మాలిన వారితో కానీ నేను సాంగత్యము చేయను.
వారితో ఎగిగా పక్కపక్కలాడుకుంటే వాళ్ళ భుజాలు చేసుకుని తిరిగే మగవాళ్ళు కానీ, వదినా వదినా అనుకుంటే తిరిగే అక్కాయిలు కానీ ఎవరితో చేయకూడదట? పనికిమాలినలతో సహవాసం చేయకూడదు, భక్తిహీనులతో సహవాసం చేయకూడదు, వేషధారులతో సాంగత్యం చేయకూడదు. వేషధారులు అంటే గుడికి వచ్చినప్పుడు ఒక వేషం, ఇంటికి వెళ్ళాక మరొక వేషం. ఇంటి దగ్గర భర్తల మీద పెత్తనం చేసే ఆడవాళ్ళంటే నాకు చాలా కోపం. ఎందుకో తెలుసా? దేవుని వాక్యానికి విరుద్ధమైనది అది. దేవుని వాక్యానికి విరుద్ధమైనది అది. నువ్వు భర్త మీద ఆధిపత్యం చేయడానికి దేవుడు నిన్ను నియమించలేదు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది. 3 పత్రికలు, ఎఫెసీకి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, పేతురుకు రాసిన పత్రికలో వినయము కలిగిన వారే, విధేయత కలిగిన వారే మీ భర్తలకు లోబడి ఉండండి అని లేఖనం చెప్తా ఉంది. కానీ కొంతమంది చేసే పని ఏంటంటే భర్తల మీద ఆధిపత్యాన్ని, భర్తలను పెత్తనం ఎలా ఇస్తుండేటువంటి వాళ్ళు కొంతమంది. అంటే సహజంగా ప్రేమతో ఉండేటువంటి ఆ విధానం వేరు. అలా కాకుండా ఆధిపత్యాన్ని సాధించాలనే లెక్కలో నేను చెప్పిన మాట చెల్లాలనేటువంటి విధానంతో కూడినటువంటి స్వభావం దేవుని వాక్యానికి విరుద్ధమైంది. కాబట్టి రేపొద్దున దేవునికి ఒకవేళ ఈ లోకంలో ఒకవేళ పాపం అయినా మౌనే ఉండొచ్చేమో, కానీ రేపొద్దున దేవుని రాజ్యానికి కొనుకోబడిన తర్వాత నీవు లెక్క అప్పగించవలసిన వ్యక్తిగానే ఉంటావు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని సందర్భంలో అబ్బాయి ఎంత భక్తి కలిగి ఉన్నాడండి, ఏమా ప్రార్థన రాలేదంటే ఆయన ఊరుకోవట్లేదండి. అమ్మ బాబోయ్, మరి ఇంటికాడ సొక్క పట్టుకుని వెళ్ళట్టి దేవరా. మనం నూతన రాతి గుండెను తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తానన్నాడు. మాంస హృదయాన్ని మనం పొందుకోవాలి, మాంస గుండెను పొందుకోవాలి, ఏకాత్మ కలిగి ఏకహృదయం కలిగిన వారిగా ఉండాలి అని అంటే దానికి చెప్తున్న మాట ఏంటంటే మొట్టమొదటిగా నీవు దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధానంలో నీవు కొనసాగుతూ దుష్టుల సాంగత్యం జోలికి నీవు పోకూడదు, పనికిమాలిన వారితో సాంగత్యం చేయకూడదు, భక్తులతో నీవు సాంగత్యం చేయకూడదు, వారికి దూరంగా ఉండాలి, వేషధారులతో నీవు దూరంగా ఉండాలి. ఎందుకంటే గుడిలోకి వచ్చినప్పుడు ఒకలాగా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరొకలాగా ప్రవర్తించే వ్యక్తులు, ఇట్లాంటి వాళ్ళందరితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఎప్పుడైతే ఉంటామో ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాం. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తులతో సాంగత్యము చేయను అని దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరంలో ఆయన నివాసం చేస్తానని మాట్లాడుతున్నాడు. అంతేకాదు 10వ వచనంలో అంటాడు, వారి చేతులలో పాపులతో ప్రాణము చేర్చకము, నా రంధకులతో నా జీవమును చేర్చకము, వారి చేతుల్లో దుష్కార్యములు కలవు, వారి కుడి చేయి లంచములతో నిండి ఉంది. నేను యథార్థవంతుడిని నడుచుకునిచున్నాను, నన్ను విమోచించుము, నన్ను ఉంచుము. భక్తిహీనులైనటువంటి మనుషులతో నన్ను కలవనివద్దు, వారితో నేను కలవను, వారి దగ్గరికి పోను. నేను నీ నివాస మందిరాన్ని ప్రేమిస్తున్నాను, నీ తేజమహిమ నిలిచే స్థలాన్ని ప్రేమిస్తున్నాను. కాబట్టి దుష్కార్యములు మనుషుని యొక్క చేతుల్లో దుష్కార్యాలు ఉన్నాయి, వారి కుడి చేయి లంచంతో నిండి ఉంది. నేనైతే యథార్థవంతుడనై నడుచుకొనిచున్నాను, నన్ను విమోచించుము, నన్ను ఖండించమని మాట్లాడుతూ ఇంకొక మాటను కూడా చెప్పాలంటే 27వ వచనంలో కీర్తనకారుడు మరొక మాట అంటున్నాడు. 4వ వచనంలో అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇట్లాంటి స్వభావం కలిగి ఉంటే నీకేం కలుగుతుంది? ఇట్లాంటి స్వభావం కలిగి ఉంటే నీకేం కలుగుతుంది? నీ శరీరంలో నుండి రాతి గుండె తీసివేయబడి మాంసము గుండె నీకు అనుగ్రహించబడుతుంది. ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లు ఆయన ఏక మనసును కలగజేసే నూతన ఆత్మను మనలో కలగచేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలాసార్లు మనం ఈ యొక్క 120 మంది మేడగదిలో కూర్చున్న వాళ్ళు కూడాను యేసుప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఎటు వాళ్ళు అటు పారిపోయారు, చెదిరిపోయారు. చెప్పాలంటే జాలరైనటువంటి వాళ్ళు తమ వలలను తీసుకుని తమ దోణులు తీసుకుని మళ్ళా వెళ్ళిపోయారు, వేటకు వెళ్ళిపోయారు. యేసుప్రభు వారు పునరుద్ధానుడు అవుతానని చెప్పినటువంటి 3వ దినాన్ని కూడా ఆయన గురించి వెతకలేదు. వాళ్ళు యెరూషలేముకి రాలేదు తిరిగి. వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు తిరిగి యేసుప్రభు వారు తిరిగి వారందరూ కూడా తిరిగి ఆయన లేచాడనేటువంటి విషయాన్ని ఒకరికొకరు కూడా పలుకుని ఆ మేడగదిలోకి చేరారు. మేడగదిలో చేర్చబడినప్పుడు ఆ మేడగదిలో చేరిన తర్వాత వారికి ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన ప్రత్యక్షతను చూసినటువంటి వారు, ఆయన మహిమను చూసినటువంటి వారు ఆ దినం మొదలుకొని ఆయన ఆరోహణం అయ్యే వరకు కూడా, అంటే దరిదాపుగా 40 దినాలు ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మృతుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు తను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు
మొదటి దినాన్ని వీళ్ళు కనబడలేదు, కానీ రెండవ దినాన్ని వీరందరూ కూడా యెరూషలేములో మేడగదిలో కూర్చున్నారు. ఆ మేడగదిలో కూర్చున్నప్పుడు ఏ మేడగదిలో అయితే కూర్చున్నారంటే వీళ్ళందరికీ కూడా ఒక యెరూషలేములో ఒక మేడగది ఉంది. మారు పేరు కలిగిన యోహాను ఏంటో ఒక ఆ రోజుల్లోనే మిద్దులు ఉన్నాయట. ఆ మిద్దు మీద ఉన్నటువంటి ఆ మేడగదిలో కూర్చుని వీరు సంభాషించుకుంటున్నారు. నేను చూశానంటే నేను చూశాను, నాకు పలానా సందర్భంలో కనబడ్డాడు అని చెప్పని, ఇదిగో మరి అక్క నాకు చెప్పింది, మార్తక్క నాకు చెప్పింది అని వీళ్ళు మాట్లాడుకుంటుండగా అక్కడ మరొక ఆయన కూడా ఉన్నాడు, తోమా గారు కూడా. వీరందరూ మాట్లాడుకుంటూ తోమా అన్నాడు, మీరు ఎవరు చూశారు? నేనైతే ఆయన గాయాలు, చేతి గాయాల్లో వేలు పెట్టి చూసేవాడిని, ఆయన రూపాన్ని పోలిన ఏది కనబడిందో మీకు ఎవరు కనబడ్డారో ఇలా మాట్లాడుకుంటుండగా ఆయన అదృశ్యరూపిగా తలుపులన్నీ మూస్తుండగా ఆ యొక్క లోపల ఆయన తాను ప్రత్యక్షపరచుకుని ఆయన వారితో మాట్లాడింది మొదలుకొని దరిదాపుకు 39 దినాలు ఆయనతో కూడా ఉన్నారు వాళ్ళు. ఈ 39 దినాలలో వారు అనుదినం కూడా నూతనమైనటువంటి మార్పును వారి జీవితాల్లో కలిగింది. సుమారు 500 మంది కంటే ఎక్కువ మందికి తన ప్రత్యక్షతను 40 దినాలు ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. అయితే ఆ 40 దినాలు గడిచిపోయిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత 120 మంది మాత్రమే తిరిగి మళ్ళా మేడగదిలోకి వచ్చారు. ఆ మేడగదిలోకి వచ్చిన వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడినందువలన ఇప్పుడు వారందరి హృదయాల్లో కూడా నూతన స్వభావం పుట్టింది. ఆ నూతన స్వభావం పుట్టినప్పుడు వారి రాతగుండలు తీసివేయబడ్డాయి. ఒకప్పుడున్న అపనమ్మకం, అవిశ్వాసం, భక్తిహీనత, వేషధారణ అంతా కూడా తొలగిపోయి ఇప్పుడు రూపాంతర అనుభవంలో నిండుకుని వారేంటి క్రీస్తు యేసు యొక్క మహిమను లోకానికి ప్రకటించడం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో మీరు ఆయనకు సాక్షులై నిలబడాలి. మనం ఏం కావాలి? ఈ నూతన సంవత్సరంలో మనం ఏం కావాలి చెప్పండి? ప్రభునకు సాక్షులంగా కొనసాగాలి. ఎందుకంటే మనం గతకాలం అంతా ఆయన వెంబడించాం, కానీ ఈ సంవత్సరంలో దేవుడు ఎంతగానో కృప చూపాడు మనకు. మనల్ని మట్టికి చేరవలసిన మనల్ని సజీవులుగా కాపాడినటువంటి దేవుడు ఆయన. లోకంలో అనేకులకు కరోనా వచ్చి ఆరోగ్యవంతులు, బలవంతులు, శక్తివంతులైనటువంటి వాళ్ళే రాలిపోయారు. కానీ అట్టి వారిలో లేకుండా మన సజీవుల లెక్కలో ఉంచినందుకు గాను ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మన జీవితకాలం అంతా రుణస్తులమే ఆయనకు. కాబట్టి ఈ 21వ సంవత్సరం నుండి మనకు తీర్మానంతో ముందుకు వెళ్దాం. ప్రభువా, నన్ను నీవు పిలుచుకున్నావు, నీవు నన్ను రక్షించావు, నన్ను నీ సన్నిధానవర్తురాలుగా, నీ సన్నిధానవర్తుడిగా నన్ను చేసావు, నీ మార్గంలోనికి నన్ను పిలిచి ఏర్పాటు చేసుకుని నీ కుమారుడిగా, కుమార్తెగా నన్ను ఎన్నిక చేసావు కనుక ఇక మీద జీవించిన జీవితకాలం నీ కొరకు మాత్రమే నేను జీవిస్తాను, నీ సాక్షిగా జీవిస్తాను, నీలో ఫలించే వ్యక్తిగా, నీలో నడుచుకునే వ్యక్తిగా నన్ను చేయి, నీ నూతనమైనటువంటి ఆత్మను, నూతనమైన హృదయాన్ని నాలో కలగచేయి ప్రభువా, నీ సన్నిధానంలో జీవించే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా అని ఆయన్ని అడుగుదాం. ఇక్కడ అన్నాడు కదా, నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి తీస్తానన్నాడు. ఆ తర్వాత అన్నాడు, వారు నాకు 20వ వచనంలో, అప్పుడు వారు నాకు చిన్నయిందురు, నేను వారికి దేవుడనై ఉందును. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నీవు నడిపించబడుతుంటావో, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతారో వారు దేవుని పిల్లలకు ఆయన అధికారంను అనుగ్రహించిన యోహాను సువార్తలు చెప్పిన మాట చొప్పున ఇక్కడ ఎప్పుడైతే దేవుని ఆత్మ మనకు వచ్చిందో అప్పుడు మనం దేవుని పిల్లలుగా చేయబడుతున్నాం. ఆయన మనకు తండ్రిగాను, మనకు దేవుడిగాను ఆయన ఉంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36, 26, 27 వచనాలు మీకు ఏ కరువు రానివ్వకుండా కాపాడుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ యెహెజ్కేలు 36, 26, 27 వచనాలు ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఏ కరువు కూడా రాకుండా కరువు అంతట్లో కూడా మనం పోషించి సంరక్షించే దేవుడు. ఇజ్రాయెల్ను 40 సంవత్సరాలు పోషించాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల? 1 సంవత్సరం 2 సంవత్సరాల? ఎన్ని సంవత్సరాలు? వీళ్ళేమైనా పనులు చేసి సంపాదించుకుని ఆహారాన్ని భుజించారా? ఈ 40 సంవత్సరాల ఇజ్రాయెల్లో అరణ్య యాత్రలో వీరు ఏమైనా పనులు చేసి కష్టం చేసి కష్టార్జితాన్ని సంపాదించి ఆ సంపాదన ద్వారా భోజనం చేశారా? మరి ఎలా పోషించబడ్డారు? దేవుడు వారికి అనుదిన ఆహారాన్ని ప్రసాదింపజేశాడు. కాబట్టి మనం కూడా ఏంటండి పాస్టర్ గారండి, ఇజ్రాయెల్ని పోషించిన దేవుడు మమ్మల్ని పోషించడా, మేము మాత్రం ఏ పని చేయం, ఇంట్లోంచి కడుపు నిండా తింటుంటాం అంటారా? పౌలు గారు అన్నాడు మొదటి దశలోని రాసిన పత్రికలో, నేను వచ్చినప్పుడు ఎవడైనా నువ్వు పని చేయకుండా ఎడలా అట్టివాడు ఏం చేయకూడదట. దశలోని 3:10 మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా నువ్వు పని చేయని వాళ్ళని ఎడలా వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక పరులు తొలగిపోవచ్చు, అక్రమముగా నడుచుకుంటున్నారని వినుచున్నాము. అటివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకుని ఆహారమును భుజింపవలనని
అప్పు చేసి భుజించవలనని, ఆళ్ళనెత్తిన చేతులు పెట్టమని అని రాశాడా అండి? అదేంటండి, ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు ఏం చేశాడట? 40 సంవత్సరాలు ఏం చేశాడు? వాళ్ళు పని చేయలేదు కదండి, మేమెందుకు పని చేస్తామంటారా? వాక్యాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజున, నేటి దినాల్లో అండి. వాక్యాన్ని ఎలా కావాలంటే అలాగా మలుచుకునే వాళ్ళు ఉన్నారు. కాదు, మన జీవితాల్లో మనం దేవుడు అప్పగించిన పనిని, నిజమే, దేవుడు అవసరమైనప్పుడు, మన సమస్యలో ఉన్నప్పుడు, మన ఇబ్బందులు ఉన్నప్పుడు, మన బలహీనతలో ఉన్నప్పుడు, మనం ఏ పని చేయలేని నిస్సహాయపు స్థితిలో ఉన్నప్పుడు, నిస్సహాయపు స్థితిలో ఉన్న ప్రతి వారిని ఆయన పోషించడం సమర్థుడు. మీ మోత గంపలను దింపి మిమ్మల్ని పోషిస్తానని వాగ్దానం చేసేటువంటి దేవుడు ఆయన. మీ బరువును దించి మిమ్మల్ని పోషిస్తాను, సంరక్షిస్తానని చెప్పేటువంటి దేవుడు ఆయన. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీ పిల్లల్ని గాలికి వదిలేబాకండి ఎవరు కూడా. పిల్లలు ఎవరైనా పని చేయకపోతే వాడికి నిర్మోహడానికి చెప్పండి, నీకు అన్నం పెట్టండి రా, నువ్వు సంపాదించి తీసుకొస్తే నీకు అన్నం పెడతామని చెప్పండి. మీరు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు గాలికి తిరుగుతుంటే వాళ్ళని వదిలేస్తే కొంతకాలానికి వాళ్ళ సహవాసం మారిపోద్ది, వాళ్ళ పరిస్థితులు మారుతాయి. దుష్ట సాంగత్యం జోలికి పోయి వాళ్ళు దుర్మార్గులుగా తయారవుతారు తప్ప పనికొచ్చే వాళ్ళుగా తయారవరు. విలువలు తెలుసుకుని బ్రతకడం నేర్చుకోవాలా, పిల్లల్ని విలువగా పెంచడం నేర్చుకోవాలి, క్రమశిక్షణలో పెంచడం నేర్చుకోవాలి. అంతేగాని ఏదో పెంచుతున్నామంటే పెంచుతున్నాం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, పాస్టర్ గారు చేసే ప్రార్థన అన్నిటికీ పనిచేయదు. అది ఇదేమన్నా తాయిత మెళ్ళగట్టగానే ఆడి మారిపోవడానికి కాదుగా. మీరు చేయవలసిన పని మీరు చేయాలా. తాయిత్తు కూడా పనిచేయదు, ఆ దెయ్యం ఇంకోటి ప్రవేశించి ఆయన పని చేపిస్తుంది అంతే తప్ప తాయిత్తుతో పనులు అవ్వవు. కొంతమందికి తెలియ తాయిత్తోడి దగ్గరికి వెళ్తారు. తాయిత్తోడి దగ్గరికి వెళ్తే వీళ్ళు ఉన్నది చిన్న దెయ్యం అయితే ఆడు పెద్ద దెయ్యాన్ని వీళ్ళకి పంపిస్తాడు. ఆ పెద్ద దెయ్యం ఈయన తిప్పితే ఆ చిన్న దెయ్యం ఏమైతే ఈ పెద్దోడు వచ్చేటికి చిన్న దూరుకుంటుంది. ఒకప్పుడు వీడు బజార్లో తిరిగేవాడు, ఇప్పుడు రెండో పెద్ద దెయ్యం జరిగింది కదా ఈ తాయిత్తు కట్టినాడికి. ఇప్పుడు తాగటం 1 బాటిల్ తాగేవాడు 2 బాటిల్ తాగుతాడు. ఎందుకంటే చిన్నోడు కట్టాడు 1 బాటిల్ సర్దుకునేవాడు, వీడు పెద్దోడు కాబట్టి 2 బాటిల్ తాగుతాడు. వీడు క్రొత్త మనస్సు మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 21వ సంవత్సరం మీ కుటుంబాలు ఆశీర్వదకరంగా మారాలి అంటే మొట్టమొదటి మీరు దేవుని సన్నిధిని ప్రేమించండి, దేవుని సన్నిధికి ప్రాధాన్యతనివ్వండి, దేవుని సన్నిధిలో గడపండి, దేవుని సన్నిధిలో మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు సమస్తాన్ని నూతనపరుస్తాడు. దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించకుండా లోకాన్ని నువ్వు ప్రేమించి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేస్తే దేవుని సన్నిధికి దూరస్థలం అయిపోతాం. పిల్లలు ఏదంటే అది అడిగారని చెప్పిన వాళ్ళు కొనిపెడితే అది కూడా దేవుని లెక్క అప్పగించవలసిందే. మీరు ఎందుకో తెలుసా? విలువ తెలియకుండా నువ్వు ఎందుకు కొనిపెట్టావు, నీకు జ్ఞానం అవసరం లేదా అని దేవుడిని అడుగుతాడు. వాళ్ళకి విలువను తెలియచేయాలి, వాళ్ళని కష్టపడటం నేర్పించాలి. మన దేశంలో కానీ గాలికి తిరుగుతున్నారు, కానీ ఇతర దేశాలు, అమెరికా దేశంలో 15 సంవత్సరాలు వచ్చిన పిల్లవాడు వాడంతా వాడు సంపాదించుకుని వాడు కష్టపడి ఉద్యోగం చేస్తూ పని చేసుకుంటూ చదువుకోవాలి, వాడి జీవనాన్ని కొనసాగించాలి. ఇతర దేశాల్లో భారతదేశంలాగా తల్లిదండ్రులు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన దాకా పోషించారు, ఎవడు పెట్టడం. అంటే వాళ్ళకి క్రమశిక్షణ అలవడుతుంది కొంత. అది ఏర్పడేటి చేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. బుద్ధిగా పెంచారా, ఎంత బుద్ధిగా పెంచినా వాడిని నేర్పించవలసిన క్రమశిక్షణ నేర్పించకపోతే నిష్ప్రయోజనం అవుతుంది. వాడు చదువు తగిన పని, వాడికి చేతనైన పని వాడి చేత చేయించడం ప్రారంభించండి. ఆ పిల్లడి చేతులు కందిపోతాయేమంటే వాడు రేపు నువ్వు కందిపోయినా నువ్వు కరిగిపోయినా కూడా వాడికి నీ మీద ఏమాత్రం జాలి కలగదు. ఏమంటాడు తెలుసా? పోషించడం చేతకన్నాను ఎందుకు కన్నావు, పోషించడం చేతకన్నాడు ఎందుకు కన్నావు అని ప్రశ్న వేస్తాడు ఎదురు మళ్ళీ. అందుకే వానికి ఒక వయసు వచ్చిన తర్వాత వాడిని ఖాళీగా ఉంచకూడదు. ఏదో ఒక పనిలో బాధ్యత కలిగిన వ్యక్తిగా చేయాలి తప్ప సోమరులుగా చేయకండి పిల్లల్ని. ఈ 21 మీరు దేవుని సన్నిధిని ప్రేమించండి, మీతో కూడా మీ బిడ్డలను దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా చేయండి. వారిని దేవుని సన్నిధికి తోడుకునండి, ఆ బిడ్డలను వదిలేయకండి. ఎందుకంటే వారు చెడిపోవడానికి గల కారణం, వారు దేవుని సన్నిధికి దూరం అవడానికి గల కారణం ఏంటంటే, ఏమా ప్రార్థన చేసి పిల్లలు నిద్రపోతున్నాడండి, లేపకూడదా? దొరగారు ఏమన్నా? రాజుగారు కోపం వద్దా? రాజుగారు నిద్రపోతున్నాడట అందుకోసం లేపలేదట. ఓకే, ఒకవేళ వాడు ఉదయకాలం 6 గంటల ఆరాధనకి రాయలేదనుకోండి, 8 గంటల ఆరాధనకు తీసుకురండి. ముందుగా కొనసాగుతున్నాయి కదా. లేదు 11 గంటల ఆరాధనకు తీసుకురండి. వాడు టిప్ టాప్కి నువ్వు ప్రార్థనకు రాగానే లేగుతాడు, అడుదారినాడు తయారైపోతాడు, వెళ్ళిపోయి గ్రౌండ్లో ఆడతాడు, లేకపోతే ఎవరితోనో సినిమాకి వెళ్ళిపోతాడు, ఎవరితోనో బండి మీద అటు ఇటు తిరిగేసి వస్తాడు.
వాడు చెడిపోవడానికి గల కారణం ఎవరు? తల్లిదండ్రులు, మనం కాదా? మీ బిడ్డలు భవిష్యత్తు బాగుండాలి అని అంటే దానికి ఒకటే మార్గం, మీరు దేవుని మార్గంలో మీ బిడ్డలను పెంచండి. దేవుడు క్రొత్త మనసును, క్రొత్త హృదయాన్ని ఆయన మనకు కలగజేస్తానంటే దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించినప్పుడు, దేవుని సన్నిధిని నేను కాంక్షించినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు కనబడుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నప్పుడు, మొక్కై వంగనది మ్రానై వ్రంగున బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం చెప్తుంది లేఖనం. కొన్నిసార్లు చిన్నపిల్లలు మీరు తీసుకొచ్చిన చిన్నపిల్లలు అల్లరి చేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను చెప్పమంటారా? నేను కనుక గట్టిగా మిమ్మల్ని అంటే మీరు ఆ పిల్లల్ని తీసుకుని రావడం ప్రార్థనకి మానేస్తారని చెప్పని అంటే ఆ పిల్లల్ని ఇంటికాడ ఎవరికొకరికి అప్పచెప్పి మీరు వస్తారు ప్రార్థనకి, వాడు రాడేక. అందుకోసం మీరు ఒకవేళ ఆ పిల్లవాడు ఏడుస్తున్నాను ఏమంటారంటే ఎత్తుకుని కొంచెం అటు ఇటు తెప్పండి అమ్మా అనే మాట అంటారు. కారణం ఏంటంటే వాడు ఈ వాతావరణానికి అలవాటు పడతాడు, మందిర వాతావరణానికి. కొన్నిసార్లు బాగా అలా చేసే పిల్లలు తెచ్చి నేను ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు, కూర్చోగలిగితే. ఎందుకు? వాడికి 1-2 సార్లు ఇక్కడ కూర్చోబెట్టగానే వాడికి బిడిబిడిగా భయంగా ఉండేది కాబట్టి రేపటి నుంచి అల్లరి చేత పాస్గా తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుంటాడు, భయానికి వాడు అల్లరి చేయకుండా ఉంటాడని. ఎందుకంటే మనమే బిడ్డలను మార్పు కలగజేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ 21వ సంవత్సరంలో మీరు అందరైతే తల్లిదండ్రులు మీ పిల్లలను తేకుండా దేవుని మందిరానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ పిల్లలను దేవుని మందిరానికి తోడుకుని రమ్మని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేవుని మాటగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మందిరంలో నీ పిల్లలు ఉండాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూస్తూ ఉన్నాను, చిన్నప్పుడు సండే స్కూల్ బాగానే వచ్చారు, యవన ప్రాయం వచ్చింది, 10th క్లాస్ పాస్ అయ్యారు లేదు, వాడు చర్చికి రావడం మానేస్తే తల్లిదండ్రులు అబ్బాయి అండి బయటికి వెళ్ళాలంటండి. ఎంత సిగ్గుచేటండి! ఇవాళ సండే స్కూల్కి వచ్చిన పిల్లలు 20 ఏళ్ళు వాడు ఇది లేకుండానే వాడు త్రాగడానికి అలవాటు పడ్డాడంటే చెడిపోయిన మీ స్వభావమే అంటున్నా నేను. మిమ్మల్ని అంటున్నా నేను. ఎవరైతే నా పిల్లడు చెడిపోయాడు అంటున్నారో వాళ్ళతో నేను చెప్పే మాట అంటే వాడు చెడిపోవడానికి కారణం కేవలం నువ్వే. 10th క్లాస్ అయిపోయింది, వాడిని చర్చిలోకి తీసుకురాలేకపోయావు, వాడు కొట్టలేకపోయావా? ఎందుకు వాడు దుర్మార్గంగా తయారవలసి వచ్చింది? ఎందుకు దేవుని సన్నిధికి వాడు దూరం అవుతున్నాడు? దేవుని సన్నిధిని వారు ప్రేమించినట్లు మీరు వారి ఎదుట దైవ సన్నిధిని ప్రేమించేవారిగా ఉంటే వాడు దేవుని సన్నిధిని ప్రేమించేవాడిగా ఉంటాడు, ప్రేమించేదిగా ఉంటుంది ఆ పిల్ల కూడా. ఇళ్ళ దగ్గర వదిలిపెట్టి రాబాకండి ఎవరు కూడా. మీ పిల్లలను దేవుని సన్నిధికి తోడుకుని రావడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరమైనా వాడు అడిగింది మీరు ఇప్పిస్తున్నప్పుడు కండిషన్స్ అప్లై చేయండి. నాకు ఫోన్ కావాలన్నాడు, నువ్వేం చెప్పరాడికి? వాడు నాకు ఫోన్ కావాలన్నాడు, అప్పుడు ఏం చెప్పాలండి ఆ పిల్లడిగా పిల్లకు? నువ్వు ఆదివారం గుడికి వస్తే 6 నెలలు ఇప్పిస్తాను, లేకపోతే లేదన్నావు అనుకోండి, వాడు చచ్చినట్టు వస్తాడు రాడా? అండి వాళ్ళ అవసరం అది మనం నేర్చుకోగలిగి ఉండాలి తల్లిదండ్రులుగా. అంటే ఎందుకు చెప్తున్నానంటే పిల్లల్ని మనం పెంచడంలో ఒక బాధ్యత కలిగి ఉండాలి. రెండవది దేవుని సందర్భంలో మనం కూడా పిల్లలమే దేవుని దృష్టిలో. అందుకే ఆయన అన్నాడు, తల్లిబడిలో పడింది మొదలుకొని ముద్దుమోచే వరకు తల వెంట్రుకలు నెరే వరకు మిమ్మల్ని ఎత్తుకుని పోయేవాడని నేను అన్నాడు. కారణం ఏంటంటే మనము దేవుని పిల్లలమై ఉన్నాం కనుక. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన జీవితాలలో దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము మన పిల్లలను దేవుని భయభక్తులు కలిగిన వారికి నేర్పించవలసిన ఆవశ్యకత మన మీద ఉంచబడింది. 10th క్లాస్ అయ్యిందో అవ్వలేదో అడిగి ఫోన్, పెద్ద ఫోను ఏంటంటే పబ్జీ గేము లేదా ఏదో గేము. వాళ్ళు పాడైపోవడానికి కారణం ఏంటి? అది ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమా. ఈ 2021 నీవు మాత్రమే కాదు, నీవు నీ ఇంటి వారితో కూడా యెహోవాను సేవించే వారిగా ఉండాలి. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం. మరి ఈ 21వ సంవత్సరంలో మన కుటుంబాలతో కూడా దేవుని ఆరాధిద్దాం. రాతి గుండెను తీసివేసి మన శరీరమందు రాతి గుండెను తీసివేసి మాంస హృదయాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, మాంస గుండెని నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నీవు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్న దేవునికి విధేయత చూపి లోబడండి. ఇంకా మారు మనసు విషయమై బాప్తిస్మం పొందిన వారు ఈ 21వ సంవత్సరంలో ఈ మొదటి నెల గడిచిపోక మునిపే బాప్తిస్మం కొరకు సిద్ధపడండి. ఏమండి, బాప్తిస్మం పొందని వారు రేపు మనది కాదు, ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు.
నేడు అనబడే సమయం ఉండగానే వాయిదాలు వేసే పద్ధతి మానివేయండి. దేవుని సంధానంలో రూపాంతరం చెందండి. నవీన స్వభావాన్ని ధరించుకోండి. ప్రభు దగ్గర తీర్మానం చేసుకుని, ప్రభువా ఇక మీదట నేను నీ కొరకు జీవిస్తాను, నాలో క్రొత్త మనసును క్రొత్త ఆత్మను నాకు అనుగ్రహింపచేయి, ఇదిగో మారు మనసు విషయమైన బాప్తిసం కొరకు నేను సిద్ధపడుతున్నానని సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకోండి. ఈ నెల గడిచిపోకమునిపై, ఈ క్రొత్త సంవత్సరం క్రొత్త నెల గడిచిపోకమునిపై క్రొత్త మనసుతో మీ జీవితాన్ని ప్రారంభించండి. ఈ సంవత్సరంలో దేవుడి అటు కృప మీ అందరికీ అనుగ్రహించును గాక. రైట్, మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, అద్వితీయుడా, నిత్యుడా ఒక దైవమా, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలపు వేళ ప్రభువా, ఈ యొక్క మొదటి నెల, ఈ మొదటి పునరుద్ధానంలో, ఈ మొదటి ఆరాధనలో మీరు మాతో కూడా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిలో కూడా ఒక నూతనమైన తీర్మానాన్ని మీరు కలగచేయమని కోరుతున్నాను. నీ సన్నిధిని ప్రేమించే హృదయం నైనా, దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టే స్వభావం వీరిలో కలగచేయండి ప్రభువా. నీ పరిచర్యలో పాలి భాగస్తులగునట్లు నీకు వ్యతిరేకమైనది ఏదైతే వారి హృదయాల్లో ఉందో దాని యావత్తును కూడా విడిచిపెట్టి, రాతి గుండె తీసివేయబడి మాంసపు గుండె వారికి అనుగ్రహించబడినట్లుగా నీ ఆత్మను వారిలో ప్రసాదింపచేయమని, నీ కట్టడలను నీ ఆజ్ఞలు గైకొన్నట్లు క్రొత్త మనసును క్రొత్త ఆత్మను వీరికి దయచేయమని కోరుతున్నాను. నూతన స్వభావాన్ని వీరిలో కలగచేయండి. అంతేకాదు నాయన, కుటుంబాలలో బాధ్యత కలిగిన వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కూడా నువ్వు తీర్చిదిద్దమని కోరుతున్నాను. ప్రతి యవనస్తుడు, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తూ నీ చిత్తమునకు లోబడి నీ వాక్యానుగుణంగా నడుచుకున్నట్లు నీ సహాయం దయచేయండి. పౌలు గారు చెప్పినట్లుగా ప్రభువా, ఎవరైనా నువ్వు పని చేయనట్లయితే అటు వారు భోజనం చేయకుండా మంచిదని నీ లేఖనం చెప్తా ఉంది. పౌలు గారు చెప్పాడు. అలాగనే ప్రతి యవనస్తుడు, ప్రతి కష్టపడగలిగిన వ్యక్తి తాను కష్టపడి తన కుటుంబాన్ని పోషించినట్లు, తన కుటుంబానికి ఆదరవుగా ఉండినట్లు ప్రతి యవనస్తుల్లోనూ, ప్రతి స్త్రీలోనూ, ప్రతి పురుషుల్లో కూడా అటు బాధ్యతలు కలగచేయమని కోరుతున్నాను. బాల్య దినముల నుండే సృష్టికర్త నిన్ను స్మరణకు తెలుసుకుని నిన్ను ఆరాధించేవారుగా ఉండడానికి సాయం దయచేయండి. ప్రతి విధమైన భక్తిహీనతను, ప్రతి విధమైన వ్యర్థతను వారి హృదయాల నుండి దూరపరచి మీ నామానికి మహిమ తెచ్చుకుని కోరుతున్నాను. కరుణగలిగిన దైవమానికి వందనాలు. నీ ఆత్మచేత ప్రభువా వీరు నింపబడిన వారై నీ రాకడ వరకు నీ మరణ పునరుద్ధానములకు వచ్చి సాక్షించే వారిగా వీరిని దీవించి వీరిని వర్ధన చేసి నీవే నీ నామానికి మహిమ తెచ్చుకునమని, తిరిగి ఎవరి గృహాలకు వారు వెళుచునుగా వారి గృహాలకు క్షేమకరంగా చేర్చమని, రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు నీ క్షేమాన్ని చేకూర్చమని, నాయన క్షేమకరంగా వారి గృహాలకు చేర్చండి. నాయన నీ కొనాలు తెలియజేస్తున్నాను. ఇది మొదలుకొని నీ కృప ఈ 2021వ సంవత్సరం అంతా కూడా మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించినట్లుగా, నీ ఆత్మచేత మేము నడిపించబడినట్లు, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మేము నిలిచి ఉండినట్లు, అంతం వరకు మా విశ్వాసాన్ని కాపాడుకున్నట్లు నాయన ప్రభునందు మా ప్రయాస వ్యర్థము కదా. నీ స్త్రీలను కదల్చబడిన వారును ఎప్పటికీ నీ ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఆసక్తి పనులై ఉండడానికి నీ సహాయం చేకూర్చి నీవే నీ నామానికి మహిమ తెచ్చుకునమని నాయన, మరి నీ నామపేడు సాక్షి ఇచ్చిన వారిని దీవించండి. నీ నామపేడు ప్రభు 10వ భాగాన్ని, ప్రథమ ఫలమును, జ్యేష్ఠ ఫలములను ఎదుగు తీసుకొస్తున్న వారిని దీవించి ఆశీర్వదించి నీవే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా వందనాలు. ఏ సంఘ సహవాసానికి వెళ్ళని వారికి మా ఆహ్వానం. ప్రార్థనా సమయాలు: ఆదివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు, రెండవ ఆరాధన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు. ఉపవాస ప్రార్థన ప్రతి నెల 1, 2, 3 తారీఖులు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. మీ ప్రార్థనా అవసరతల కొరకు హోలీ లార్డ్ పెంతెకోస్త్ చర్చ్, పార్క్ రోడ్, 5వ లైన్, మంగళగిరి. ఫోన్ 08645 232271. సెల్ 73967 96779.